మనకి 28 నైట్ 11 అప్పుడు మార్గాని భారత్ ఎస్టేట్స్ లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారు అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అనుచరుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్గాని ఎస్టేట్ లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అనే అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్ తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్లి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్ లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్లి మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకున్నాడు. మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోల్ ఈ మస్కిటో రిపెల్లెంట్ తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ రెండు కూడా తీసుకుని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్లి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోల్ అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాచ్ స్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోల్ బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీస్ వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే ఈ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ నాకేం తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది, పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 5 minutes తర్వాత ఈ శివాజీకి కాల్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ ని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సారు, సిఐ బొమ్మూరు అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అతను చెప్పిన ప్రకారం మాది ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇతను మాత్రమే అతనికి ఉన్న సానుభూతి పెంచడానికి మాత్రమే చేశానని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే రిజిస్టర్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏ రోజైతే మీరు సెకండ్లోనే రిజిస్టర్ చేయడం జరిగింది. మా వైపు నుంచి అయితే మాత్రం ఎలాంటి డిలే లేదు. ఎస్, అతను ప్రీ ప్లాన్ ముందు చేసిన ప్లాన్ ప్రకారమే నేను చెప్పినట్టు ఆ రోజు అక్కడ తాగిన తర్వాత అతని యొక్క అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళి ప్లాన్ ప్రకారమే చేయడం జరిగిందని మా దగ్గర అతను అంగీకరించడం జరిగింది. దీనికి ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి 435 IPC వేయడం జరిగింది. 435 IPC.